ఎంతవరకు కరెక్ట్? అపరిపక్వత అన్నది పతాక స్థాయికి చేరింది ఆవిడలో అనడానికి సాక్ష్యం. సబ్జెక్టు తగ్గిపోయింది, ప్రిజుడిస్ పెరిగిపోయింది, అసూయ పెరిగిపోయింది. సాధారణంగా మనకి ఇక్కడ విచిత్రం ఏంటంటే అత్తారింట్లో ఆవిడదే ఆధిపత్యం, పుట్టింట్లో కూడా ఆవిడదే ఆధిపత్యం కావాలన్నటువంటి సహజ సిద్ధ ధోరణి, దానికి కుదరనటువంటి పుట్టింట్లో ఇప్పుడు అసలు ఇప్పుడు వైఎస్ భారతి అంతే కదా. ఎందుకని? వైఎస్ కుటుంబానికి ఆవిడ వచ్చింది కాబట్టి. వైఎస్ విజయమ్మ ఎందుకని? వీళ్ళింటికి వచ్చింది కాబట్టి. వాళ్ళ పుట్టిళ్ళు మనకెవరికన్నా తెలుసా? మరి షర్మిల అత్తారింటికి వెళ్ళాక మెరుసుపల్లి షర్మిల అవ్వాలి కానీ వైఎస్ షర్మిల ఏంటి? అదేమంటే తండ్రిది లాక్కోవడం. ఎస్, మరి అప్పుడు మిగతా వాళ్ళందరూ దేశంలో అంటే ఎటు బాగుంటే అట్లా లాక్కుంటావా? నెంబర్ 1. రెండవది, పుట్టింటికి గౌరవానికి భంగం కలిగించేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు అనడానికి సాక్ష్యం ఈవిడ. ఏంటి అంటే ఆ తండ్రి తన సోదరుడితో విభేదం వచ్చింది, తన వాళ్ళతో చాలా మందితో విభేదం ఉంది, కానీ ఏనాడు కుటుంబ గౌరవాన్ని రోడ్డును పడేలా, ఏ రోజున రోడ్డును పడేలా, ఒక్కరోజు కూడా రోడ్డును పడేలా. ఈవెన్ ఆ సోదరుడు సొంత బాబాయ్ తన మీదనే పోటీ చేశాడు ఎంపీగా, సొంత బాబాయ్ తన తల్లి మీదే పోటీ చేశాడు, కానీ ఏ రోజున రాంగ్ స్టెప్ వేయలా. ఏ రోజున సరే